హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు రెసిపీ చాలా డిఫరెంట్గా అలాగే చాలా కొత్తగా చేసుకునే ఈ రెసిపీ అయితే అందరికైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. గులాబీలను అయితే చేసి చూపిస్తానండి. చక్కగా మన చపాతీ పిండిలాగా అయితే తడుపుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కప్ బెల్లం తీసుకోవాలి. అర కప్ దాకా వాటర్ పోసుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి. ఇక్కడ బెల్లం మొత్తం కరిగేసి బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత 2-3 ఇలాచీలను అయితే వేసుకొని జస్ట్ జిడ్డుగా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని అయితే 2-3 బౌల్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత చపాతీలాగా అయితే చపాతీల కర్రతో అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఒక 3 గ్లాసులు అయితే తీసుకోవాలండి. 3 గ్లాసులతో 3 చపాతీలాగా అయితే ఇలా వత్తేసుకోవాలండి. ఒకటేమో పెద్ద రేకు, రెండవదేమో చిన్న రేకు, మూడవదేమో మళ్ళీ చిన్న రేకు అండి. ఈ 3 ఇట్లని ఇలా వత్తేసుకున్న తర్వాత మొత్తం ఇలా అయితే ఒత్తేసుకొని ఈ రేకులను అయితే తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కత్తి తీసుకొని అయితే ఇలా ఘాట్స్ అయితే వేసుకోవాలండి. ఒక రేకుకు వచ్చేసి 4 ఘాట్లు అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ 3 రేకులకి ఒక్కొక్క రేకుకు వచ్చేసి 4 ఘాట్లు వేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మన చేతిలోకైతే పెద్ద రేకు అయితే తీసుకోవాలి. అదేవిధంగా రెండవ రేకును కూడా తీసుకొని దానిపైన 3 ఇట్లని ఒకదానిపైన ఒకటి అయితే పెట్టేసి ఇలా చేతితో అయితే ఇలా ఒత్తి పట్టుకున్నట్లయితే కింద కాడలాగా అయితే ఫ్లవర్ ఎలా ఉంటుందండి, అదేవిధంగా గులాబీ రేకులాగా అయితే వచ్చేస్తుంది. గులాబీ పువ్వులాగా అయితే వచ్చేస్తుందండి. కింద కాడ వస్తుంది, అలాగే పైన రేకులు కూడా వస్తాయండి. వీటిని ఆరిపోనట్లుగా అయితే అన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మొత్తం అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేడి నూనెలోకి అయితే ఈ గులాబీ పూలను అయితే వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో ఉంచేసుకోవాలి. అన్నీ తీసి వేసుకున్న తర్వాత ముందుగా పట్టు పెట్టుకున్న పాకంలోకి అయితే వేసి ఒక 10 నిమిషాల సేపు అయితే నానబెట్టుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అయిన రెసిపీ అయితే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.